హలో మూవీ మేట్స్, ఓటీటీలో దొరికే బెస్ట్ నాన్ తెలుగు లిస్టుతో మళ్ళీ మేము ముందుకు వచ్చేసా. లిస్టా నెంబర్ 1 బార్బేరియన్. ఇది ఒక హారర్ థ్రిల్లర్ మూవీ. రీసెంట్గా హెరిటేక్ మూవీ సజెస్ట్ చేశా కదా, ఆ అంకుల్ ఇంట్లో అండర్ గ్రౌండ్లో ఏముందో చూసి మీరు షాక్ అయ్యారు కదా. అయితే మన వాట్సాప్లో ఒకతను మెసేజ్ పెట్టాడు, ఇలాంటి మూవీ ఇంకొకటి ఏదైనా ఉంటే చెప్పు బ్రో అని. అప్పుడు నాకు ఈ బార్బేరియన్ గుర్తొచ్చింది. ఐ థింక్ ఈ మేకర్సే దీనికి కూడా మేకర్స్ అనుకుంటా, నాకు అంత పర్ఫెక్ట్గా తెలియదు, చెక్ చేయాలి. మావా ఈ సినిమా కథ కానీ ఆ కార్ఖానా కానీ ఖతర్నాక్ అంటే ఖతర్నాక్ ఉంటుంది బ్రో. నా సలహా ఏంటంటే దీన్ని ట్రైలర్ చూడకుండా మీరు సినిమాని డైరెక్ట్గా చూడండి, మస్తు అంటే మస్తు థ్రిల్ అవుతారు. ఒక అమ్మాయి ఒక కొత్త ఊరికి వస్తుంది, అర్ధరాత్రి తనకు స్టే చేయడానికి ప్లేస్ దొరకదు. ఒక ఇంట్లో వేరే అతనితో స్టే చేయాల్సి వస్తుంది. మరి ఆ ఇంట్లో ఏం జరిగింది అనేది నెక్స్ట్ లెవెల్లో ప్రయాణం చేస్తారు మావా. ఇది తెలుగులో లేకపోయినా కానీ ఈజీగా అర్థమైపోతుంది. మీలో ఎవరైనా సెన్సిటివ్ పీపుల్ ఉంటే ఈ మూవీకి 1111 కిలోమీటర్ల దూరంలో ఉండండి. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇది మన రెగ్యులర్ ఓటీటీలో లేదు, కానీ మీరు మాత్రం పక్కాగా చూడండి. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే నువ్వు చూడకూడదు, అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 2 హోమ్ ఫర్ రెంట్. ఇది ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ. మీరు ఒక మంచి హారర్ మూవీ కోసం చూస్తుంటే దీన్ని పక్కాగా ట్రై చేయండి మావా. ఒక ఫ్యామిలీ ఇంకో ఫ్యామిలీకి రూమ్ రెంట్కి ఇస్తారు. మరి ఈ రెంట్ ఇచ్చిన వాళ్ళు చక్కగా ఉన్నారా అంటే నో, బ్లాక్ మ్యాజిక్ చేస్తారు. మరి ఎవరి మీద బ్లాక్ మ్యాజిక్ చేశారు, అసలు ఎందుకు చేశారు, ఇదంతా తెలుసుకోవాలంటే 2 hours ఉన్న ఈ మూవీని ఒక చిన్న సిట్టింగ్లో లేపేయచ్చు. కాబట్టి టక్మని చూసేయండి. ఈ మూవీ అయితే ఎక్కడా బోర్ కొట్టకుండా క్లైమాక్స్ కూడా మంచి సాటిస్ఫై ఇచ్చేలా ఒక హారర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది బ్రో. ఇది తెలుగులో లేదు, దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. మరి ఈ మూవీ ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే నువ్వు చూడకూడదు, డోంట్ మిస్ ఇట్. లిస్ట్లో నెంబర్ 3 ఫ్రామ్. ఇది ఒక హారర్ మిస్టరీ థ్రిల్లర్ సిరీస్. మావా ఈ తోపు థ్రిల్లర్ వెబ్ సిరీస్ గురించి ఇప్పటికీ నేను చాలాసార్లు రికమెండ్ చేశాను. మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మన ఛానల్లోకి చాలా మంది కొత్త వాళ్ళు వచ్చారు కాబట్టి వాళ్ళ కోసం అనమాట. దీంట్లో హారర్ కంటే ఆ స్టోరీ ఏమన్నా రాశారా మావా, మెంటల్ ఎక్కించారు. ఇప్పటివరకు 3 seasons రిలీజ్ అయ్యాయి. స్టోరీ ముందుకు వెళ్ళే కొద్ది క్లారిటీ వస్తుంది కదా అని నేను అనుకుంటే ఇంకా కన్ఫ్యూజన్ చేసి పడేస్తున్నారు. డార్క్ వెబ్ సిరీస్కి గట్టి పోటీ ఇచ్చేలా ఉంది ఈ కాంప్లికేటెడ్ స్టోరీ వల్ల. నెక్స్ట్ సీజన్ కోసం మేము కళ్ళు కాయలయ్యేలా ఎదురు చూస్తున్నాం. మాతో పాటు మీరు కూడా ఎదురు చూడాలంటే ఈ తోపు సిరీస్ని వెంటనే చూసేయండి. ఒక మిస్టీరియస్ విలేజ్లో కొందరు అలా వస్తూ పద్మవ్యూహంలో ఇరుక్కుపోతారు. లోపలికి రావడమే తప్పితే బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు. ఎన్ని సంవత్సరాలైనా సరే అట్లనే ఉండాలి. పోనీ ఉంటే ఉన్నారు. అర్ధరాత్రి అయితే ఆ ఊర్లోకి దయ్యాలు క్యాజువల్గా షాపింగ్కి వచ్చినట్టు వచ్చి మనుషుల్ని దబిడి చేసి పడేస్తాయి. మరి ఆ కథ ఏంటి, కార్ఖానా ఏంటి అనేదే ప్లాట్. ఇందులో హారర్ కంటే స్టోరీ కిరాక్గా ఉంటుంది. ముందు చెప్తున్నా, లాంగ్వేజ్ అనే కంచెం దాటితేనే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. దీనికి 100కి 80 మార్క్స్ ఇస్తా బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. ఈ సిరీస్లో క్యారెక్టర్ల మధ్య కన్వర్జేషన్స్ ఆ ముచ్చట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. అది కొందరికి మైనస్ అనిపించవచ్చు. అలా అనిపిస్తే కొద్దిగా ఫార్వర్డ్ చేసుకుంటూ చూసి పడేయండి. మరి ఏమో ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 4 ఎలవిజా పుంచిరా. ఇదొక డిఫరెంట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ బ్రో. మలయాళం ఇండస్ట్రీ నుండి వచ్చిన మరొక జెమ్ మూవీ ఇది. కేరళలో ఒక ఊరు ఉంటుంది అనమాట. గా కొండ పైన ఆ సరౌండింగ్స్లో ఒక అమ్మాయి బాడీ పార్ట్స్ అక్కడక్కడ పడి ఉంటాయి. అసలు గా కొండ ఏంది, ఈ అమ్మాయి ఏంది, గా కథ ఏంది, కార్ఖానా ఏంటి అనేది ప్లాట్. ఈ మూవీ ప్రైమ్ ఓటీటీలో అవైలబుల్గా ఉంది. దీనికి 100కి 75 మార్క్స్ ఇస్తా బ్రో. మూవీ స్టార్టింగ్లో స్లోగా అనిపించినా కానీ మలయాళం మూవీస్ అంటే గట్లే ఉంటాయి కదా, స్లోగానే ఉంటాయి. ఏదో జరుగుతుంది అనేలా లాస్ట్ వరకు మనం హుక్ అయ్యి చాలా ఇంట్రెస్టింగ్గా యూసేలా చేస్తుంది. క్లైమాక్స్ వరకు కిల్లర్ ఎవరో రివీల్ చేయకుండా బాగా ఎంగేజ్ చేశారు భయ్య. లాస్ట్ 40 minutesలో వచ్చే ట్విస్ట్లకైతే మీ మైండ్ బ్లాక్, రెడ్, గ్రీన్, ఎల్లో అన్ని కలర్స్ కనిపించడం పక్క. మరి ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్లో నెంబర్ 5 అన్లాక్డ్. ఇదొక థ్రిల్లర్ మూవీ.
మావా ఈ స్టోరీ లైన్ వింటే మీకు మెంటల్ ఎక్కిపోవడం గ్యారంటీ. ఇందులో హీరోయిన్ పాప తన ఫోన్ని పోగొట్టుకుంటుంది. అయితే తన ఫోన్ ఒక అబ్బాయికి దొరికి తన ఫోన్ తనకి రిటర్న్ ఇచ్చేస్తాడు. వావ్, ఈ కాలంలో ఎంత మంచి అబ్బాయో కదా అని మీరు అనుకుంటే బార్లో దొరికే సాంబార్లో కాలేసినట్టే ఆ జఫాగాడు ఆ ఫోన్ని హ్యాక్ చేసి తనకి ఇస్తాడనమాట. ఇక పాప ఏం చేసినా తన ప్రతి మూమెంట్ మొత్తం మనోడికి తెలిసిపోతుంది, కనిపించేస్తూ ఉంటుంది, వినిపించేస్తుంటుంది. క్రేజీ ఉంది కదా స్టోరీ. మరి ఇంకేది ఆలస్యం, వెంటనే చూసేయండి. తెలుగులో లేదు, దీనికి 100కి 70 మార్క్స్ ఇస్తా. 8 అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. మరి ఏమో నేను అంతా కలిసి చూడొచ్చా అంటే ఎస్ చూడొచ్చు, నో ప్రాబ్లం. అస్సలు మిస్ అవ్వకండి. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైం. ఫస్ట్ వన్ చాలా రోజులకి బూమ్ అయ్యా బ్రో కామెంట్ పెట్టాడు. థ్యాంక్ యూ ఫర్ ది వీడియో బ్రో, వాల్యూ ఇన్ఫర్మేషన్. సుజాల్ 2 చాలా బాగుంది, ఫ్యామిలీ అండ్ కిడ్స్తో హ్యాపీగా చూడొచ్చు. వెరీ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ అండ్ బీజిఎం సూపర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ బూమ్ బ్రో. నెక్స్ట్ సెకండ్ కామెంట్ రేణుకాసిస్ కామెంట్ పెట్టింది. ఉదేలా రైల్వే స్టేషన్ సూపర్ మూవీ, మస్ట్ వాచ్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ రేణుకాసిస్. నెక్స్ట్ థర్డ్ కామెంట్ సాయి తన్విసిస్ కామెంట్ పెట్టింది. సుజాల్ 2 సూపర్ అనే కామెంట్ పెట్టినందుకు థ్యాంక్స్ ఇస్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు అవర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. దాంతోపాటు వాట్సాప్లో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టడం కూడా ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, జై హింద్.